అందరికీ కూడా నమస్కారం అండి. పోలవరం ప్రాజెక్ట్ ఒక 80 ఏళ్ల నాటి ఆంధ్రుల కళ. ఆ కళని సాకారం చేయటానికి నారా చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కష్టపడ్డారనే విషయం రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. 44 ఏళ్ల క్రితం టంగుటూరి అంజయ్య గారు పోలవరానికి శంకుస్థాపన చేశారు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళింది లేదు. 20 ఏళ్ల నాడు మరి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారే తప్ప ఒక్క అడుగు కూడా ముందుకెళ్ళిన పరిస్థితి లేదు. ఏదో పోలవరం ప్రాజెక్టుకి నేను ముందుకు తీసుకెళ్లాను అని చెప్పడానికి ముందు కాలువలు తవ్వేసి మట్టిని మింగేసి మొబిలైజేషన్ అడ్వాన్సులు పేరుతో కమిషన్లు నొక్కేసిన హీన చరిత్ర వైఎస్ రాజశేఖర్ రెడ్డిది. అలా ఆ పోలవరాన్ని కమిషన్లతో తినిపారేసి జలయజ్ఞాన్ని కాస్త ధనయజ్ఞంగా మార్చేసి 1000 కోట్లు మింగేశారు రాజశేఖర్ రెడ్డి కుటుంబం. తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో ఈ పోలవరం ప్రాజెక్టుని ఆ యొక్క కళని సాకారం చెయ్యాలి, నిజం చెయ్యాలి అనే ఉద్దేశంతో పోలవరాన్ని పరుగులు పెట్టించిన ఘనత నారా చంద్రబాబు నాయుడు గారిది. 72% పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం జరిగింది. ఒక్క రోజులో 35,000 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని నారా చంద్రబాబు నాయుడు గారు వేయించడం జరిగింది. ఒక గంటకి 13,080 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ని ఆ రోజు పోలవరం ప్రాజెక్టులో చేయించడం వల్ల గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ కూడా ఎక్కడం జరిగింది. రాష్ట్ర చరిత్రలోనే కాదు, దేశ చరిత్రలోనే కాదు, ప్రపంచ చరిత్రలో కూడా ఏ నాయకుడు ఒక సాగునీటి ప్రాజెక్టు కోసం ఇంత శ్రమ పడలేదు. అలా పోలవరం ప్రాజెక్ట్ని పూర్తి చేయటం కోసం మరి అహర్నిశలు మరి కష్టపడిన ఏకైక నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. 72% పూర్తి చేశారు. ఆ తర్వాత వచ్చాడమ్మా ఈ రాష్ట్రాన్ని రాజపీను కన్నా హీనంగా పీక్కు తినటానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్క ఛాన్స్ పేరుతో పొర్రపాటున గెలిచాడు. రాష్ట్రం ఎంత అధోగతి పాలైపోయిందో అందరికీ కూడా తెలుసు. పోలవరం ప్రాజెక్టు ఎంత అధోగతి పాలు చేశారో నిన్న ఆల్రెడీ నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ చెప్పదలుచుకున్నాం. 72% పూర్తి చేసిన ప్రాజెక్టుని కేవలం ఇంకొక 28% పూర్తి చేస్తే ఎన్ని ప్రయోజనాలు కలిగేవో ఆ అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న జగన్మోహన్ రెడ్డికి తెలీదా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఏ రకంగా అయితే రాజధాని నాశనం చేశాడో అదేవిధంగా రివర్స్ టెండరింగ్ పేరుతో కాలయాపనలు చేసి 20లో పూర్తి చేస్తాం, 21లో పూర్తి అయిపోతుంది, 22లో పూర్తి అయిపోతుంది, 23 పూర్తి అయిపోతుంది, ఇంకేముంది అని చెప్పి అక్కడ ఒక పనికి మాలిన మంత్రుల్ని, ఒకడు ఆ అనిల్ కుమార్ యాదవ్, ఆ తర్వాత అంబటి రాంబాబు. ఈరోజు కూడా మళ్ళీ 2ంటికి ఏదో ప్రెస్ మీట్ పెట్టడానికి రెడీ అవుతున్నాడు ఆయన. డయాఫ్రామ్ వాల్ని నాశనం చేసి పెట్టి స్పిల్వే వర్క్స్లన్నీ నాశనం చేసి పెట్టి భ్రష్టు పట్టించేసి చివరికి ఆ ప్రాంతం మొత్తం కూడా ముంపులోకి గురయ్యే విధంగా జిల్లాలు మునిగిపోయే విధంగా నాశనం చేశారు ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఏంటి ముసిముసి నవ్వులతో ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏం చేశారు? అక్కడ కేసీఆర్ 1 మీటర్ తగ్గించవయ్యా, 145 మీటర్లకు గాను 1 మీటర్ తగ్గించవయ్యా అంటే ఈయన ఏకంగా 4 మీటర్లు తగ్గించేశారు. అందుకనే పోలవరంలో మీ పార్టీ మునిగిపోయింది, అక్కడ కేసీఆర్ ప్రభుత్వం కాళేశ్వరంలో మునిగిపోయిందని చెప్పక తప్పదు. ఆ పార్టీ ఇంత దారుణంగా చేసిన వీళ్ళకి మరి ఏ గతి పట్టిద్దో ప్రజలే చెప్పాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఏంటి పోలవరం? ఇంకా కొత్తగా వచ్చిన యూత్కి కానీ కొత్తగా వచ్చిన ఓటర్స్కి కానీ తెలియాల్సిన అవసరం ఉంది అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున మేము భావించి ఈరోజు కొన్ని విషయాలు మేము ముందుకు తీసుకొస్తా ఉన్నాం. ఈ పోలవరం గనక పూర్తి అయితే సాగునీటి సౌకర్యం మరి 7,20,000 ఎకరాలకి సాగునీటి సౌకర్యం కలుగుతుంది. ముఖ్యంగా విశాఖపట్నం జిల్లాలో
1,50,000 ఎకరాలకి సాగునీటి అందించే పరిస్థితి వస్తుంది. తూర్పుగోదావరి జిల్లాలో 2.5 లక్షల ఎకరాలకి సాగునీటి సౌకర్యం వచ్చే అవకాశం ఉండేది. పశ్చిమ గోదావరి జిల్లాలో 2,58,000 ఎకరాలకి సాగునీరు అందే పరిస్థితి ఉండేది. కృష్ణా జిల్లాలో 62,000 ఎకరాలకి ఈ సాగునీటి సౌకర్యం వచ్చేది. అదేవిధంగా ఆయకట్టు స్థిరీకరణ 23 లక్షల ఎకరాలకి ఆయకట్టు స్థిరీకరణ అయ్యేది. గోదావరి డెల్టాలో 10 లక్షల ఎకరాలు, కృష్ణా డెల్టాలో 13 లక్షల ఎకరాలు మరి అయ్యేది. తాగునీటి సౌకర్యం 4 జిల్లాల్లో, ఉత్తరాంధ్రలో 48 మండలాల్లో 550 గ్రామాలకి సాగునీటి అందే సౌకర్యం ఉండేది. నేను ఉత్తరాంధ్రను తీర్చిదిద్దుతా, ఇరగదీస్తా, రాజధాని చేస్తా అని చెప్పి నువ్వు చేసింది ఏంటి అంటే, జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ కట్టుకున్నాడు 500 కోట్ల రూపాయలతో. ఆ ప్యాలెస్లో చూసాం మేము, 1, 2, 3 అందే. ఒకటేమో ఆయనకి వాళ్ళ ఆవిడకంట, ఒకటేమో వాళ్ళిద్దరు పిల్లలకంట, ఒకటేమో ఒకళ్ళకి, ఇంకోళ్ళకేమో ఇంకొకటి. ఇదా మీరు చేసిన అభివృద్ధి ఉత్తరాంధ్రలో? ఇకపోతే ఇంకా వేరే ప్రయోజనాలు కూడా మీతో చెప్పదలుచుకున్నాము. కృష్ణా నదికి 80 టీఎంసీలు వాటర్ మళ్లింపు చేసినట్లయితే అవి సాగర ద్వారా శ్రీశైలానికి వెళితే రాయలసీమకు కూడా నీళ్ళు వచ్చేవి. అదేవిధంగా పోలవరం బ్యాక్ వాటర్స్తో ఖమ్మం, కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 2 లక్షల ఎకరాలకి సాగునీరు వచ్చేది. విశాఖ పారిశ్రామిక వాడగా ఎదిగేది, ఒక ఇండస్ట్రియలిస్ట్ ఏరియా కూడా ఎదిగేది. ఈ సాగునీటి 23.44 టీఎంసీలు ఒక్క విశాఖ ఇండస్ట్రియల్ ఏరియా పర్పస్ కోసమే వచ్చి ఉండేవి. అదేవిధంగా మనతో పాటు పక్క రాష్ట్రాలు, ఒరిస్సాకి 5 టీఎంసీలు నీటి, అదేవిధంగా ఛత్తీస్గఢ్కి 1.5 టీఎంసీలు నీటి లభ్యత కూడా లభించేది. మొత్తం 194 టీఎంసీలు ఉపయోగించుకునే పరిస్థితి ఉండేది. గోదావరి నీళ్లు ప్రతి ఏటా 2,000 టీఎంసీ నీళ్లు సముద్రంలో కలిసిపోతూ ఉన్నాయి. ఈ పోలవరం ప్రాజెక్టు వల్ల 194 టీఎంసీలు కనీసం ఉపయోగించుకొని అన్ని రకాలుగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో గోదావరి జిల్లాలు కానీ, కృష్ణా జిల్లాలు కానీ, రాయలసీమ జిల్లాలు కానీ అన్ని రకాలుగా అన్ని చోట్ల కూడా కొన్ని లక్షల ఎకరాలకి సాగునీరు అందించే పరిస్థితి ఉండేది. అది లేకుండా చేశారు. ఏం పుట్టకండి మీది జగన్మోహన్ రెడ్డి గారు, ఏం పుట్టకండి ఇది. కనీసం చంద్రబాబు నాయుడు గారు 72% పూర్తి చేసిన తర్వాత వాదనలకి దిగకుండా దాన్ని ఎంతో కొంత ముందుకు తీసుకొని వెళ్ళుంటే ఎంత బాగుండేది. ఇవి చేసింది కాక చేసిన దాన్ని డ్యామేజ్ చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఏ పురోగతి అయితే చూపించారో పోలవరం ప్రాజెక్టులో దాన్ని డ్యామేజ్ చేసి పెట్టారు. ఖచ్చితంగా గోదావరి అమ్మ మీ సంగతి తెలుస్తుంది, తగిన మూల్యం మీరు చెల్లించుకుంటారు. ఇవి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యం అవుతుంది. పోలవరం ప్రాజెక్టు చేసి తీరతారు, వారేంటో మరొక్కసారి నిరూపిస్తారు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.